ఒక ఫైల్ నుంచి డేటాని టేబుల్లో లోడ్ చేసాం మేము, సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. ఇన్ ద సేమ్ వే ఒక టేబుల్లో డేటాని ఫైల్లో లోడ్ చేయడం చూపిస్తాను ఇప్పుడు. అది కూడా నేను చూసాను నాకు గుర్తురాలేదు, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఐ థింక్ నేను అది కూడా చూసినట్టున్నాను కదా. అది కూడా చేసాము. సో ఈరోజు నాకు ఒక డౌట్ వచ్చింది అది చేశాక. చెప్పండి. అడగొచ్చా ఇప్పుడు? తర్వాత అడగాల? అడగండి. సో ఇప్పుడు మనం డేటాబేస్ ని డ్రాగ్ చేసినప్పుడు డేటాబేస్ లింక్ ని అది మళ్ళీ కూడా మనకి క్రెడెన్షియల్స్ అన్ని తీసుకుంటుంది ప్రాపర్టీస్ విండోలో చూస్తే. సో నా డౌట్ ఏంటంటే అది అనదర్ కనెక్షన్ ని వాడుకుంటుందా లేదా మనం క్రియేట్ చేసిన టీవీ కనెక్షన్ ని వాడుకుంటుందా? మనం క్రియేట్ చేసిన టీవీ కనెక్షన్ వాడుకుంటాం. సపోజ్ చూడండి, ఇక్కడ కనెక్షన్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు. నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, ఇన్పుట్ గా సెలెక్ట్ చేస్తున్నాను. ఇంకేం అడగదే మిమ్మల్ని. ఇది ఇప్పుడు ఇట్లా చేయలేదు నేను, మీరు చెప్పినట్టు అక్కడ క్లిక్ చేసి టైప్ చేస్తాను. అలా కాదు చేస్తే మీకు మెటాడేటా రాదు. అప్పుడు మొత్తం అన్ని మళ్ళీ ఇవ్వాలి మీరు. ఇక్కడ మీరు క్లిక్ చేసి ఒరాకిల్ అని ఇచ్చారనుకోండి, ఒరాకిల్ ఇన్పుట్ అని ఇచ్చారనుకోండి, మళ్ళీ మొత్తం అన్ని ఇవ్వాలి, ఇంక్లూడింగ్ టేబుల్ నేమ్తో సహా ఇవ్వాలి. క్వరీ, టేబుల్ నేమ్, అన్ని ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం చూస్ చేసుకోగలమా మనకు ఆల్రెడీ ఉన్న కనెక్షన్ ని? చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాంపోనెంట్ పెట్టారు కదా, ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దాని దీని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. వెరీ గుడ్. ఓకే, చూడండి వచ్చేస్తాను. ఇదే నా డౌట్. ఓకే, గుడ్. బట్ మీకు టేబుల్ రాదు, ఇక్కడ టేబుల్ ఇన్ఫర్మేషన్ రాదు. కనెక్షన్ వస్తుంది కానీ టేబుల్ రాదు. మనం టేబుల్ ఎలా తెచ్చుకుంటాం? ఇంకొకసారి టేబుల్ కూడా చూద్దాము. కూర్చోండి, ఈ టేబుల్ కదా, ఈ టేబుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి మరి. అప్పుడు ఏంటంటే ఆ టేబుల్ సంబంధించిన మెటీరియల్ రావట్లేదు కదా, టేబుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రాదు. మామూలుగా కనెక్షన్ అయితే వస్తుంది, టేబుల్ నేను చెక్ చేయలేదు. టేబుల్ రాదు. రికార్డింగ్ రికార్డ్ చేస్తాను, టేబుల్ రాదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే డెఫినెట్గా యాజ్ అ బెస్ట్ ప్రాక్టీస్ ఏం చేస్తాం అంటే ఆల్రెడీ టేబుల్ మెటీరియల్ స్కాన్ చేస్తాం కదా, మనం రిట్రీవ్ స్కీమా కొట్టి అక్కడ రిట్రీవ్ స్కీమా కొట్టి మనం టేబుల్ మెటీరియల్ స్కాన్ చేస్తాం కదా. సో ఆ టేబుల్ డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి, అది ఈజీగా. సో ఒకవేళ మనం కనుక మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేస్తూ తెచ్చుకోవాలి అంటే ఇంత ముందు ఆప్షన్ బెటర్, క్వరీ మనం రాసుకోవడానికి. క్వరీ రాసుకోవాలండి డిఫరెంట్గా. మల్టిపుల్ టేబుల్స్ తెచ్చుకోవాలంటే మాత్రం అంటే డేటాబేస్ లెవెల్లోనే మీరు క్వరీ రాసుకుందాం అనుకుంటే ఇప్పుడు అదే చెప్తాను. ఇప్పుడు ఈ క్లాస్లో క్వరీ రాసి తెచ్చుకోవడం, క్వరీ రాయకుండా తెచ్చుకోవడం రెండు చెప్తానండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఒరాకిల్ టేబుల్ ఇన్పుట్గా తీసుకున్నాను. సో నా దగ్గర ఒరాకిల్ టేబుల్ ఇన్పుట్ ఉంది ఇప్పుడు. అలాగే ఒక ఫైల్లో రాద్దాం అనుకున్నాను, దీన్ని డిలిమిటెడ్ ఫైల్లోకి రైట్ చేద్దాం అనుకున్నాను. DELIMI డిలిమిటెడ్ అవుట్పుట్, tFile అవుట్పుట్ డిలిమిటెడ్, కాంపౌండ్ నేమ్ tFile అవుట్పుట్ డిలిమిటెడ్. సో దీన్ని ఇలా కనెక్ట్ చేస్తాను మెయిన్ టు దిస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఐ వాంట్ అప్లై సమ్ ఫిల్టర్ కండిషన్ ఆన్ ద సోర్స్ సిస్టమ్. అంటే డేటా ఉంది, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ, అది దీనికి డేటా లేదనుకుంటు కదా, ఈ టేబుల్ డేటా లేదు. సో లెట్ మీ టేక్ అనదర్ టేబుల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. డిలీట్ చేస్తాను. తీసుకుంటాను. సో టేబుల్ ఇన్పుట్గా తీసుకున్నాను. సో ఈ టేబుల్లో మీరు బై డిఫాల్ట్ టాలెంట్ క్వరీ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మీరు క్వరీ బై డిఫాల్ట్గా టాలెంట్ క్వరీ క్రియేట్ చేస్తుంది. అంటే చూడండి, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ, హెచ్ఆర్ఏ డిపార్ట్మెంట్ అన్నీ ఫ్రమ్ అంటే జస్ట్ నార్మల్ సెలెక్ట్ క్వరీ. సెలెక్ట్ స్టార్ అంటే ఎలా ఉంటుందో అలాగే కాలమ్ నేమ్స్తో సహా ఒక క్వరీ లాంటిది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని వేర్ క్లాస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చాను. వేర్ క్లాస్ ఇన్ ద సెన్స్ తెలిసిందే కదా. సపోజ్ ఇది నా క్వరీ, నేను డబుల్ క్లిక్ చేశాను అంతే. ఈ ట్యాబ్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు మ్యాక్సిమైజ్ అవుతుంది, కింద ఉంటుంది. నేను డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, మ్యాక్సిమైజ్ అవుతుంది. మళ్ళీ అదే హెడింగ్ మీద డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, నార్మల్గా వచ్చేస్తుంది. ఓకేనండి. సో జస్ట్ డబుల్ క్లిక్ చేస్తున్నాను, బెటర్ వ్యూ కోసం డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడ జస్ట్ యాడింగ్ ఏ వేర్ క్లాస్ వేర్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు 10 అన్నాను. ఇదే క్వరీలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నథింగ్ బట్ స్టార్ అంటే అంతా కలుపుకుంటే స్టార్ ఫ్రమ్ సో టేబుల్ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అన్నాను.
అంటే ఒకసారి రన్ చేస్తాను చూడండి. ముందు నా ఫైల్ ఎక్కడ క్రియేట్ అవ్వాలో ఇచ్చుకోవాలి కదా. సో లెట్ మీ చూజ్ అ డెస్క్టాప్. సో నేను డెస్క్టాప్ మీద ఫైల్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. డెస్క్టాప్ ఈ డ్రైవ్ నాట్ ఈ డ్రైవ్ డెస్క్టాప్ టెంప్ ఫోల్డర్ చూస్ టెంప్ ఫోల్డర్. టెంప్ ఫోల్డర్ సెర్చ్ చేసుకున్నానండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫైలు emp_filtered .csv ఏదో నేమ్ ఇస్తున్నాను. సో ద సపరేటర్ నాకేం కావాలి అంటే కామా కావాలి, హెడర్ కావాలి, ఇంక్లూడ్ హెడర్ as ఆప్షన్ ఇస్ దేర్. ఇంక్లూడ్ హెడర్ సెర్చ్ చేసుకున్నాను, జస్ట్ అంతేనండి. సో రన్ చేస్తాను. సో వేర్ క్లాజ్ అప్లై అవుతుంది అనుకో. నువ్వు సోర్స్లో కొరీలో ఏదైతే వేర్ క్లాజ్ ఇచ్చానో ఆ వేర్ క్లాజ్ ఇప్పుడు అప్లై అవుతుంది. ఎందుకంటే ద ప్లేస్ సోర్స్ ఇన్పుట్ కాంపోనెంట్లో ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో మీరు ఏదైతే కొరీ రాస్తారో ఆ కొరీ కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవుతాం. సో నేను అందరిని మ్యూట్ చేస్తున్నానండి. ఎవరైతే మళ్ళీ మాట్లాడుకుందామో అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాను, అంటే సౌండ్ అది కూడా రికార్డ్ అవుతుంది అందుకోసం. సో ఐ జస్ట్ మ్యూటెడ్ ఎవ్రీవన్. ఇఫ్ యూ వాంట్ స్పీక్ జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్. ఓకే. సో నార్మల్గా అయితే దీనిలో ఎన్ని రికార్డులు ఉన్నాయి? సపోజ్ వేర్ క్లాస్ తీసి చూస్తాను చూడండి. ఈ వేర్ క్లాస్ తీసేస్తాను, కొరీలో వేర్ క్లాస్ తీసేసి రన్ చేస్తాను. నార్మల్గా వేర్ క్లాస్ అప్లై చేస్తే 2567 రికార్డ్స్ వచ్చినాయండి. అదే వేర్ క్లాస్ తీసేసి రన్ చేశాను అనుకోండి, ఐ షుడ్ గెట్ మోర్ ఆర్ సేమ్ రికార్డ్స్. మనం ఏం చేయలేం. వేర్ క్లాస్ అప్లై అయిపోతే విల్ బి గెటింగ్ సేమ్ రికార్డ్స్ ఆర్ ఎల్స్ విల్ బి గెటింగ్ మోర్ రికార్డ్స్. So yes, I got more records, 18,000 change records. But when I have applied a where clause, I'm getting only the department number 10 records. మాత్రమే వచ్చినాయి. సో వేర్ క్లాస్ అప్లై చేస్తాను, మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఫైల్ చూడొచ్చు. నాకు కంపల్సరీ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉన్న రికార్డ్స్ మాత్రమే ఆ ఫైల్లో వచ్చి ఉంటాయండి. ఒకసారి చూద్దాం. ఫైల్ ఇస్ క్రియేటెడ్ అని డెస్క్టాప్లో టెంప్ ఫోల్డర్ కదా. సో టెంప్ ఫోల్డర్ పెడతాను. ఇది నా ఫైల్. Open with Notepad++. So I can see only department number 10 records. That to 2000 change records. So in the same way, if you want to apply sorting, filter the part sort apply చేసుకోవాలి source system లో. Yes, I can apply. Where class the part sorting చేసుకోవాలనుకుంటే order by something like salary. Yes. సో అంటే ఈ విత్ ఇన్ డబుల్ కోట్స్లో ఈ ప్లేస్లో విత్ ఇన్ డబుల్ కోట్స్లో మీరు ఏ కొరీ రాసినా ఆ కొరీ డేటాబేస్లో కూడా ఎక్స్ప్లోర్ అవుతుంది. ఈ డబుల్ కోట్స్లో ఏదైతే మీరు కొరీ రాస్తారో ఆ కొరీ డేటాబేస్లో ఎక్స్ప్లోర్ అవుతుంది. ఆ కొరీ రిజల్ట్ అనేది మీకు అవుట్పుట్లో వస్తుందండి. ఓకేనండి. అంటే ఈవెన్ యూ కెన్ అప్లై వేర్ క్లాస్. చూడండి ఇక్కడ నేను యాక్చువల్గా ఇది క్లిక్ చేశానండి. ఇక్కడ పక్కనే బటన్ ఉంది. ఈ కొరీ రిజల్ట్ ఏమొస్తుందో మీకు తెలుసుకోవాలి. ఈ కొరీ ఉన్న ప్లేస్లో ఇక్కడ చిన్న బటన్ ఉంది చూడండి. ఈ బటన్ క్లిక్ చేశారనుకోండి, ఇట్ విల్ ఓపెన్ అనదర్ విండో. ఇది ఇంకో విండో ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ విండోలో మీరు ఇక్కడున్న కొరీ మీరు ఎగ్జిక్యూట్ చేసుకుని చూసుకోవచ్చు. వాడు కొరీ రాసింది కదా, ఎగ్జిక్యూట్. ఇక్కడ రిజల్ట్ వస్తుంది. అంటే ఇది మ్యాక్సిమైజ్ చేసుకుని సరిపోతుంది. అంటే ఎస్క్యూఎల్ టూల్స్ లాంటిది ఒకటి ఆల్రెడీ బై డిఫాల్ట్ వీడు ఇచ్చారండి టాలెంట్. ఇక్కడ మీ డేటా కనిపిస్తుంది. నార్మల్గా ఎస్క్యూఎల్ డెవలపర్లో వాడుకుంటాం కదా, అలాగే ఇక్కడ ఉన్న కొరీని కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదైనా కొరీ రాస్తే ఆ కొరీ డేటాబేస్ కంటే ఎగ్జిక్యూట్ అవుతాం. మహేష్, ఒక క్వశ్చన్ ఇక్కడ. సో మనం రాసిన కొరీ డేటాబేస్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అవును. మన ఇన్పుట్ ఇచ్చాము, సెలెక్ట్ కొరీ రాసాము. ఇప్పుడు సెలెక్ట్ బదులు డిలీట్ అవి కూడా పనిచేస్తాయి ఇక్కడ? పనిచేస్తాయి, కానీ దానికోసం సపరేట్గా ఒక కాంపౌండ్ ఉంది, అది వాడతాం. నార్మల్గా డిలీట్ వాడాలనుకోండి, బెస్ట్ ప్రాక్టీస్ లో అట్లా వాడుకుంటాము. కానీ మనం సెలెక్ట్ బదులు పొరపాటున అయినా కాపీ పేస్ట్ చేస్తూ పొరపాటున డిలీట్ కూడా కాపీ చేసి పెట్టేసాము. సో అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దీంట్లో ఏదైతే కొరీ రాస్తారో అది ఎగ్జిక్యూట్ అయిపోతుందండి. బట్ మనం ఏం చేస్తామంటే దానికోసం అంటే డిలీట్ ఆపరేషన్, అప్డేట్ డిలీట్ ఆపరేషన్ కానీ ట్రంకేట్ ఆపరేషన్ కానీ ఇవన్నీ చేయాలనుకుంటే మనకి సపరేట్గా కాంపౌండ్ ఉందండి, tFilterRow అని, అది వాడతాము. బట్ ఇన్పుట్ కాంపౌండ్లో కూడా మీరు ఏదైతే కొరీ రాస్తారో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇన్ కేసు మీరు తెలియకుండా డిలీట్ రాస్తారంటే డిలీట్ అయిపోతుంది. ఓకేనండి. సో ఇందులో నేను ఈ ప్లేస్లో నేను సోర్స్ క్వాలిఫైర్ అని చెప్తాను. నార్మల్గా అయితే ఇన్ఫర్మేటివ్ అయితే సోర్స్ క్వాలిఫైర్ అని అలా కొన్ని పేర్లు ఉంటాయండి. అంటే
ఇక్కడ మీరు అయితే కొరీ రాస్తారో ఆ కొరీ డేటాబేస్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిజల్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే ఇన్ సెన్స్ ఆ రిజల్ట్ అనేది అవుట్పుట్లోకి పంపిస్తుంది. సో ఇక్కడ వేర్ క్లాస్ రాశాను, అలాగే ఆర్డర్ బై క్లాస్ రాసుకున్నాను, అలాగే డిస్టింగ్ క్లాస్, ఇంకా జాయిన్స్, అగ్రిగేషన్స్ మీరు ఏదైతే రాస్తారో అది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇప్పుడు చిన్న మార్పులు చేద్దాం, అంటే మారుతాం. సో ఇప్పుడు నాది ఇది కాదు, నాది నా సినారియో ఏంటంటే ఫైల్ టు టేబుల్. నాది ఫైల్ సోర్స్ చూడండి. సో సపోజ్ ఇది నా ఫైల్ అండి, ఫైల్ నాది సోర్స్ అనుకోండి. అలాగే నేను టార్గెట్ వచ్చేప్పటికి ఒరాకిల్. ఓకే, ఒరాకిల్ కనెక్షన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను యాజ్ అవుట్పుట్. ఇలా వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలంటే దీన్ని కూడా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది. ఏదైనా సరే డబుల్ క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది, అంటే మీకు బెటర్ వ్యూ ఉంటుంది, పెద్దగా కనిపిస్తుంది అందుకోసం. వర్క్ చేయడానికి కూడా ఎక్కువ ప్లేస్ వస్తుంది. సో దీన్ని నేను కనెక్ట్ చేస్తున్నానండి. సో టేబుల్ నేను ఇస్తున్నాను ఎంపీ _ఎంపీ అని ఇస్తాను, సంథింగ్ లైక్ దిస్, _ఎంపీ 3 ఎంపీ వచ్చాయి. జస్ట్ ఈ టేబుల్ ఏమి ఉండకపోవచ్చు అందుకోసం. సో యాక్షన్ ఆన్ టేబుల్ I'm saying drop table if exists and create ఎంపీ అనే టేబుల్ ఉంది. సరే, ఇప్పుడు దీన్ని రన్ చేసాను అనుకోండి. నాకు దీంట్లో అన్ని రికార్డ్స్ కంపల్సరీ టార్గెట్కి వెళ్తాయి, ఎందుకంటే మధ్యలో ఏ ట్రాన్స్ఫర్మేషన్ లేదు కాబట్టి. వాట్ ఆర్ ద రికార్డ్స్ ఐమ్ గెటింగ్ ఫ్రమ్ ద సోర్స్, ఆల్ ద రికార్డ్స్ విల్ గో టు ద టార్గెట్. దట్ ఈస్ ఫర్ షూర్. ఏమన్నా రిజెక్ట్ అవ్వాలనుకుంటే రిజెక్ట్ అవుతాయి, నార్మల్గా లేదంటే రిజెక్ట్స్ ఏం లేకపోతే ఆల్ ద రికార్డ్స్ విల్ గో టు ద టార్గెట్. సో దర్ ఆర్ అరౌండ్ 16,901 రికార్డ్స్ ఉన్నాయి. సో అన్ని రికార్డ్స్ టార్గెట్కి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు నాకేం కావాలంటే ఐ డోంట్ వాంట్ ఆల్ ద రికార్డ్స్ ఇన్ ద టార్గెట్. నాకు అన్ని రికార్డ్స్ టార్గెట్లో వద్దు, ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 10 రికార్డ్స్ మాత్రమే కావాలి. అలాగే అదొక ఫస్ట్ కండిషన్. ఇంకొక టేబుల్లో ఎంటర్ అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉండాలి, అండ్ శాలరీ కూడా సంథింగ్ లైక్ 5,000 కన్నా బాగున్నది మాత్రమే కావాలి. అంటే 2-3 ఫిల్టర్ కండిషన్స్ ఉన్నాయండి, అవన్నీ అప్లై చేయాలి. దీని మీద సోర్స్ నాది ఫైల్. ఒరాకిల్ అయితే ఏం చేస్తాం, డైరెక్ట్గా ఓపెన్ చేస్తాం, దాంట్లో కొరీ రాసాం. అది కూడా కొంతమంది క్లయింట్స్ అలౌ చేయరు. ఓకే, ఈవెన్ దో నాకు స్కోప్ ఉంది, ఒరాకిల్ అయితే నాకు కొరీ రాసుకోవడానికి స్కోప్ ఉంది. సార్ ఒకవేళ మేము ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తాం కదా డేటాబేస్లో. అవునండి. ఇది వచ్చేసి హలో చెప్పండి. దీంతో వచ్చేసి మేము యాక్చువల్గా క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కాన్స్ట్రైంట్ అప్లై చేస్తాం కదా, చెక్ కాన్స్ట్రైంట్ అని, ఇట్లాంటి ఏమన్నా కండిషన్స్ ఏమన్నా దీంట్లో అప్లై చేయొచ్చు? చేయలేమండి. నార్మల్గా అయితే రియల్ టైంలో అయితే మనం మామూలుగా చేయలేం. నార్మల్గా రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మీరు ఏ టేబుల్ ఓన్లీ ప్రైమరీ కీ వరకు మనము అప్లై చేయొచ్చు అంతే. అవునండి. నార్మల్గా రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మనం ఏం చెప్పాలి, టేబుల్ మనం క్రియేట్ చేయమండి బై డిఫాల్ట్. ఓన్లీ డేటా లోడ్ చేయడం వరకే మన పని. టేబుల్ ఆల్రెడీ ఉంటుంది, డెఫినెట్గా టేబుల్ ఆల్రెడీ ఉంటుంది. ఆ టేబుల్లో మీరు డేటా లోడ్ చేయాలి. అంటే మీకు సోర్స్ ఏంటి, టార్గెట్ ఏంటో చెప్పేస్తారు, టేబుల్ కూడా చెప్పేస్తారు. ఆ టేబుల్లో మీరు డేటా లోడ్ చేయడం అనేది మన పని. అంతే తప్పించి మనం మోస్ట్లీ క్రియేట్ చేయం. అంటే ఇలా ప్రాక్టీస్ కోసమే మీరు ప్రతిసారి డేటాబేస్కి వెళ్ళి టేబుల్ క్రియేట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను ప్రాక్టీస్ కోసం ఆ క్రియేట్ టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ లేదా డ్రాప్ టేబుల్ అది చెప్తున్నాను. కానీ నార్మల్గా అయితే వీ వోంట్ క్రియేట్ ఎనీ టేబుల్ ఇన్ రియల్ టైం. ఓకేనండి. అంటే జనరల్గా మనకి పర్మిషన్స్ కూడా ఉండవు కదా ఈ అడ్మిన్ యాక్టివిటీ. అంటే మోస్ట్లీ డెవ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటుందండి, మనకి డెవ్ లో ఉంటుంది. కానీ డేటాబేస్ మనకి ఇస్తారు మోస్ట్లీ. అంటే మనం టెంపరీ టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు కానీ బట్ దట్స్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. అంటే ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. క్రియేట్ టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనో, లేదంటే డ్రాప్ టేబుల్ ఎగ్జిస్ట్ అని క్రియేట్ అనో. సో దానివల్ల ఏమవుతుందంటే అది నిజంగా కోడ్ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ కూడా ఇట్ విల్ ట్రై టు డ్రాప్ ద టేబుల్, ఇట్ విల్ ట్రై టు ట్రంకేట్ ద టేబుల్, ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ద టేబుల్. దట్ ఇస్ నాట్ కరెక్ట్. సో అక్కడ టేబుల్స్ ఆల్రెడీ ఉంటాయి. ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసామంటే టేబుల్స్ అన్ని క్రియేట్ చేసి పెట్టేస్తారు. ఏ టేబుల్స్ ఎక్కడ ఉండాలి ఏంటి అన్ని మొత్తం క్రియేట్ చేసి ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో వచ్చేసి అరౌండ్ మేము ఇంటరప్షన్ సార్, ఇది వచ్చేసి ప్రెసెంట్ మేము 16,901 రికార్డ్స్ అనేది మేము పాస్ చేస్తున్నాం కదా డేటాబేస్ కాంపోనెంట్. దీనివల్ల గ్రౌండ్ వచ్చేసి మనము ఈ విధంగా రికార్డ్స్ ఎన్ని పాస్ చేసి ప్రజెంట్ ఏమన్నా మాక్సిమమ్ లాక్స్ లో రికార్డులు వస్తే ఏమన్నా వేరే కాంపోనెంట్ ఉందా, లేకపోతే ఇది ఓన్లీ సపోర్ట్? నార్మల్గా ఒరాకిల్ అవుట్పుట్ కాంపోనెంట్, ఇది ఒరాకిల్ అవుట్పుట్ కాంపోనెంట్ కదండి. దీనికి లిమిటేషన్ అంటే ఏం లేదు, ఎన్ని రికార్డ్స్ అయినా లోడ్ చేస్తారు, ఏం లేదు. బట్ ద థింగ్ ఇస్ కొంచెం స్లో ఉంటుంది వెన్ కంపేర్ టు బల్క్ మోడ్. మనకి నార్మల్గా ఒరాకిల్లో బల్క్ ఉంటుంది కదా, ఒరాకిల్ కాదు ఎనీ డేటాబేస్ తీసుకున్న బల్క్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది వేరండి. ఇది నార్మల్ లోడ్.
సో బల్క్ లోడ్కి డేటా మీకు బాగా లోడ్ అవుతుంది, ఎక్కువ అంటే స్పీడ్ రేట్ ఆఫ్ అంటే ఐ మీన్ డేటా ఎక్కువ లోడ్ అవుతుంది, స్పీడ్గా లోడ్ అవుతుంది. బట్ థింగ్ ఏంటంటే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే కంపల్సరీ టార్గెట్ టేబుల్ ట్రంకెట్ అయి ఉండాలని, లేదంటే టార్గెట్ టేబుల్ మీద ఏ కన్స్ట్రెంట్స్ ఉండకూడదని, అలా కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అవి ఫాలో అవ్వాలి. అది ఎప్పుడు స్టేజ్ లోడింగ్స్ అని అలా కొన్ని నేను చెప్తానండి, అది కూడా ఉంది టాపిక్. బట్ ప్రస్తుతానికి అయితే ఒరాకిల్ అవుట్పుట్ రో బై రో ఆపరేషన్ మాత్రమే చేస్తుంది. అంటే ఫస్ట్ రో ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ రో, తర్వాత థర్డ్ రో, తర్వాత అలా ఇన్సర్ట్ చేసుకుంటుంది. అంటే నథింగ్ బట్ ఏం చేస్తుంది అంటే సోర్స్ నుంచి వచ్చిన డేటాకి టార్గెట్ టేబుల్ ఆల్రెడీ మన కనెక్షన్స్ అని ఇచ్చాం కదా, ఆ కనెక్షన్ డీటెయిల్స్ బేస్ చేసుకుని ఒరాకిల్ కనెక్ట్ అయ్యి ఇన్సర్ట్ స్క్రిప్ట్స్ ని ఫైర్ చేస్తారు. ఇన్సర్ట్ స్క్రిప్ట్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ అని చెప్పి ప్రతి రికార్డ్ వాల్యూని దాంట్లో కన్వర్ట్ చేసి ఇన్సర్ట్ చేస్తారు టాలెంట్. సో మనం జస్ట్ ఇన్సర్ట్ చేయాలంటే మనం డిఫాల్ట్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి, అంతే కదా? మీరు డ్రాప్ అండ్ క్రియేట్ చేశారు, అదర్వైజ్ వీ హావ్ టు చూస్ డిఫాల్ట్. ఎస్ అండి, అవునండి. వై? బికాస్ ఇఫ్ యూ సే డిఫాల్ట్ ద నథింగ్ బట్ టేబుల్ ఇస్ ఆల్రెడీ దేర్. ఇక డిఫాల్ట్ ఉందంటే టేబుల్ ఆల్రెడీ టార్గెట్లో ఉన్నట్టే లెక్క. ఆ డేటాబేస్ ఏదైతే మీ డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ టేబుల్ ఉన్నట్టే. అంటే మోస్ట్లీ రియల్ టైంలో డిఫాల్ట్లో పెడతాం, ఎక్కడ మనం డ్రాప్ టేబుల్ క్రియేట్ టేబుల్ ఎస్ ఎగ్జిస్టర్స్ పెట్టాం. మహా అయితే టేబుల్ డ్రాప్ ఐ మీన్ డిఫాల్ట్ పెడతాం, లేదా కొన్ని టేబుల్స్ ట్రంకెట్ అండ్ లోడ్ ఉంటాయి. అంటే ప్రతిసారి జాబ్ అయినప్పుడల్లా టేబుల్ ట్రంకెట్ అయ్యి మళ్ళీ క్రియేట్ అవ్వాలని కొన్ని రూల్స్ ఉంటాయి, అప్పుడు మాత్రమే ట్రంకెట్ పెడతాం. సో మోస్ట్లీ మనం యూజ్ చేసేది ట్రంకెట్ టేబుల్ ఆర్ డిఫాల్ట్, దట్స్ ఇట్. బట్ ఎక్కడైతే మనం ప్రతిసారి టేబుల్ క్రియేట్ చేయడం మళ్ళీ మనకి టైం వేస్ట్ అన్నట్టు అన్న ఉద్దేశంతో ఐమ్ జస్ట్ ఆస్కింగ్ ద టాలెంట్ టు క్రియేట్ అ టేబుల్, అందుకోసం ఇది పెట్టాను. ఓకేనండి. సో నౌ ఇప్పుడు నా సినారీ ఏంటంటే ఐ వాంట్ టు ఫిల్టర్ అవుట్ ద రికార్డ్స్. అంటే నా థీమ్ బట్టి ఐ వాంట్ టు అప్లై ఫిల్టర్ వేర్ క్లాస్ ఆన్ అ ఫైల్ మీద నేను వేర్ క్లాస్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అరే ఫైల్ మీద వేర్ క్లాస్ నేను అప్లై చేయలేను, ఎందుకంటే ఇక్కడ నాకు కొరీ ఉండదు, ఫైల్ మీద నేను కొరీ రాయలేను కదండి. సో దానికోసమే మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయండి టాలెంట్లో, వాటిని కాంపోనెంట్స్ అంటాం, ఇన్ఫర్మేటిక్లో ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు, డేటా స్టేజ్లో స్టేజెస్ అంటారు. అలా ఒక్కొక్క ఈడియల్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. మన టాలెంట్లో వచ్చేటప్పుడు దీన్ని కాంపోనెంట్ అన్నాం. ఫస్ట్ కాంపోనెంట్ మనం నేర్చుకునేది ఏంటంటే అంటే ఫిల్టర్ అండి. tFilterRow. The component name is tFilterRow. డైరెక్ట్గా డేటా టార్గెట్ పంపించకుండా ఫిల్టర్ పంపిస్తున్నానండి. త్రూ ద ఫిల్టర్ ఐఎమ్ సెండింగ్ ద డేటా టు ద టార్గెట్. రో ఫిల్టర్ టు ద టార్గెట్. ఓకేనండి. సో ఫిల్టర్లో నేను కండిషన్ ఇవ్వాలండి, చాలా సింపుల్గా ఇవ్వచ్చు. అంటే మనం వేర్ క్లాస్లో ఏం చేస్తాం, డిపార్ట్మెంట్ నెంబర్ కూడా 10 అని ఇచ్చాం, అదే కండిషన్ నేను ఫిల్టర్లో ఇవ్వాలి. చాలా సింపుల్ అండి. ఎప్పుడైతే మీరు ఇలాగా సోర్స్ని ఫిల్టర్ కనెక్ట్ చేసి, ఫిల్టర్ నుంచి కూడా మీకు రో మెయిన్ రాదండి, చూడండి ఫిల్టర్ రో ఫిల్టర్ వస్తుంది, రెసిక్ట్ రాదు అనే మెయిన్ రాదు. ఫిల్టర్ని టార్గెట్ కనెక్ట్ చేస్తున్నాను, నథింగ్ బట్ ఫిల్టర్ అయిన డేటా మాత్రం వెళ్తుంది. డబుల్ క్లిక్ ఆన్ tFilterRow, ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ఒకసారి ప్లస్ బటన్ క్లిక్ చేయండి. అంటే మీరు ఎన్ని ఫిల్టర్ కండిషన్ యాడ్ చేసుకుందాం అనుకున్నారో అన్నిసార్లు మనం ప్లస్ బటన్ క్లిక్ చేయాలండి. ఇక్కడ నేను ఒకసారి ప్లస్ బటన్ క్లిక్ చేశాను. సో నథింగ్ బట్ ఐ వాంట్ టు యాడ్ అ ఫిల్టర్ కండిషన్. చూడండి ఇన్పుట్ కాలం, ఈ కాలం మీద నేను ఫిల్టర్ పెడదాం అనుకుంటున్నాను, డిపార్ట్మెంట్ నెంబర్ మీద ఫిల్టర్ పెడదాం అనుకుంటున్నాను. ఈక్వల్స్ టు ఫంక్షన్స్, మళ్ళీ చూద్దాం ఫంక్షన్స్ ఏముండవు. ఇంటిజర్ కాలంకి అయితే ఫంక్షన్స్ ఏముండవు అండి, ఇది ఇంటిజర్ కాలం కదా, సో దీనికి ఫంక్షన్స్ ఏముండవు. ఆపరేటర్ మాత్రం ఉంటుంది, ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ ఉంటాయండి. సో ఇక్కడ నాకు కావాల్సింది ఈక్వల్ టు వాల్యూ 10. చూడండి ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 10 రికార్డ్స్ మాత్రం టార్గెట్కి వెళ్ళాలి. రన్ చేస్తున్నాను. సో అరౌండ్ 16,900 రికార్డ్స్లో ఓన్లీ 2,399 రికార్డ్స్ మాత్రమే డిపార్ట్మెంట్ నెంబర్ 10 రికార్డ్స్ అండి, అవి మాత్రం టార్గెట్కి వెళ్ళాయి, మీద అన్ని ఫిల్టర్ అయిపోయాయి. ద సేమ్ వే ఇంకో ఫిల్టర్ కండిషన్ యాడ్ చేయాలి, డిపార్ట్మెంట్ నెంబర్ 10 అండ్ శాలరీ కూడా 15,000 10,000 కన్నా అబౌవ్ ఉండాలి. డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉండాలి, ప్లస్ శాలరీ కూడా సంథింగ్ లైక్ 10,000 కన్నా అబౌవ్ ఉండాలి. అప్పుడు ఇంకో కండిషన్ యాడ్ చేయండి, ఇంకో ప్లస్ కొట్టండి. ఇన్పుట్ కాలం శాలరీ అని, ఇక్కడ ఆపరేటర్ ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పాను 10,000. అంటే ఇక్కడ మీరు కొరీ రాయాల్సిన అవసరం లేదండి, మీకు కొరీ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఆప్షన్స్ ఎలా పట్టుకోవాలి, ఎలా మార్చాలని తెలిస్తే చాలు. ఇక్కడ నేను సపోజ్ ఈ ప్లేస్లో నేను ఫైల్ పెట్టాను, ఎక్సెల్ పెట్టచ్చు, XML పెట్టచ్చు, JSON పెట్టచ్చు, లేదంటే హడూప్ క్లస్టర్లో ఉన్న ఒక హైవ్ టేబుల్ పెట్టచ్చు. అంటే హైవ్లో నాకు కొరీ రాయడం రాదు, బట్ ఐ కెన్ యూజ్ అ ఫిల్టర్ ఆఫ్టర్ ద హైవ్.
అలాగే డీబీటీ నాకు రాదు, నెటిజన్ నాకు రాదు. సపోజ్ ఒరాకిల్ ఒకటి వచ్చు, నెటిజన్ మీద పనిచేస్తున్నాను, నెటిజన్లో కొరి రాయటం నాకు రాదు. అంటే చిన్న వేర్ క్లాస్ వదిలేసాను, టెస్టింగ్ క్లాస్ కానీ లేదంటే ఆర్డర్ బై క్లాస్ కానీ. ఇవన్నీ అంటే మనం కొంతమంది క్లయింట్స్ ఏం చెప్తారంటే దే నెవర్ ఆస్క్ యూ టు రైట్ ఎ క్వరీ ఇన్ అ సోర్స్. అంటే మనం ఒరాకిల్ ఇన్పుట్ తీసుకుని కొరి రాసాం, దే డోంట్ వాంట్ రైట్ ఎ క్వరీ ఇన్ ద సోర్స్ సిస్టమ్. ఎందుకు అంటే దే కాంట్ డబుల్ టు సీ ద లీనియేజ్, డేటా ఎలా మూవ్ అవుతుంది అన్నది కొరీ ఓపెన్ చేసి మళ్ళీ చూసుకోవాలి. లాజిక్ అంతా కొరీలో రాస్తారనుకోండి మీరు, ఆ కొరీ ఓపెన్ చేసి ఆ బిజినెస్ లాజిక్ అంతా అర్థం చేసుకోవాలి. ఇలా పెట్టాను అనుకోండి, క్లియర్గా అర్థమవుతుంది నాకు. ఓకే, ఎంప్లాయీ డేటా వస్తుంది, దాని తర్వాత ఫిల్టర్ అవుతుంది, ఆ ఫిల్టర్ కండిషన్ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఫిల్టర్ అవుతుంది, దాని తర్వాత డేటా డైరెక్ట్గా వెళ్తుంది. అంటే ఈటీఎల్ టూల్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం డేటా లీనియేజ్ అంటాం. అంటే డేటా ఎలా మూవ్ అవుతుంది ఏంటి, సోర్స్ నుంచి డైరెక్ట్గా ఎలా మూవ్ అవుతుంది, మధ్యలో ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసాము, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ అన్లోడ్ కదండి. సో ఆ డేటా లీనియేజ్ తెలుసుకోవడానికి కోసం ఏం చెప్తారంటే కొంతమంది క్లయింట్స్, అంటే మోస్ట్లీ ఎక్కువ మంది ఉంటారు అనుకోండి, దే డోంట్ వాంట్ టు సీ ద క్వరీ ఇన్ ద సోర్స్ సిస్టమ్. ఇన్ ఫ్యూచర్లో ఎవరన్నా చేంజెస్ చేయాలన్నా, ఆర్కిటెక్ట్స్ ఎవరైనా చేంజ్ చేయాలన్నా, ఈ ప్యూర్ ఈటీఎల్ డెవలపర్ని తీసుకున్నా సరే దే కెన్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ అన్నమాట. అందుకోసం ఇలా ఉంటుందండి. సో ఇప్పుడు వేర్ కండిషన్లో నేను ఫిల్టర్ కండిషన్లో 2 యాడ్ చేశానండి, డిపార్ట్మెంట్ నెంబర్ 10 అండ్ సాలరీ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ తగ్గాలి, లేదంటే ఈక్వల్గా రావచ్చు. అంటే ఫిల్టర్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి, లేదంటే అన్ని రికార్డ్. యా, సేమ్ రికార్డ్స్ వచ్చినాయి. చెప్పండి శ్రీనాథ్. Table name, select star from MP underscore MP underscore MP. ఈ క్వరీ చేస్తే మీ డేటా ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 10, దట్ శాలరీ 15,000 కన్నా అబౌవ్ నేను మాత్రమే వచ్చేయండి. క్వశ్చన్ కండిషన్ ఏంటి, శాలరీ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 15,000 అని చెప్పాను. సో 15,000 అబౌవ్ మాత్రమే వస్తాయి. ఇది ఫిల్టర్ కండిషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ ఆపరేటర్ అండి, అండ్ ఉంది, ఆర్ ఉంది. అండ్ అంటే మీకు తెలిసిందే, బోత్ ద కండిషన్ షుడ్ సాటిస్ఫై. 2 కండిషన్ సాటిస్ఫై అయితేనే మీకు రికార్డ్ టార్గెట్కి వెళ్తుంది, లేదంటే వెళ్తుంది. సో ఇప్పుడు సపోజ్ ఆర్ పెట్టాను అనుకోండి, ఏదర్ డిపార్ట్మెంట్ 10 రికార్డ్స్ అనే టార్గెట్ వెళ్ళిపోతాయి. ద సేమ్ వే శాలరీ ఏదైతే 15,000 కన్నా అబౌవ్ ఉంటాయో, అది డిపార్ట్మెంట్ 20లో ఉండొచ్చు, 30లో ఉండొచ్చు, 10లో ఉండొచ్చు, అవి కూడా టార్గెట్కి వెళ్ళిపోతాయి అండి. క్లియర్ అండి? రెండు ఉండే కండిషన్ ఏంటండి? ఇంకొకటి ఫిల్టర్ తీసుకోవాలి. ఫస్ట్ అండ్ తీసుకోవాలి, దాని తర్వాత ఆర్ తీసుకోవాలి. ఓకే, అందుకని ఒకే ఫిల్టర్లో ఉండదు. యాక్చువల్గా యూజ్ అడ్వాన్స్డ్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ కూడా మీరు కొరి రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు జావా కోడ్ రాయాలి. ఇది టీ జావా అని కాంపౌండ్ ఒకటి ఉందండి. టీ జావా ఫ్లెక్స్ అనే కాంపౌండ్ ఉంది మన లిస్ట్లో. ఆ కాంపౌండ్ వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ ఈ కోడ్ రాయొచ్చు. సింపుల్గా ఉంటుంది, ఇక్కడ కోడ్ చిన్న కోడ్ ఉంటుంది, ఇన్పుట్ రో అని రాయాలి. అలా రాస్తాము. అప్పుడు మీకు అప్పుడైతే మీకు కాంబినేషన్ రాసుకోవచ్చు. ఓకేనండి, చెప్తాను ఇది ఎలా చేయాలి. సో బేసిక్గా either and వర్క్ అవుతుందా మహేష్? వేరే స్క్రిప్ట్స్ కూడా రాసుకోవచ్చు, లైక్ VB స్క్రిప్ట్. లేదండి, ఓన్లీ జావా. టాలెంట్ ప్యూర్గా టాలెంట్ డెవలప్ చేసింది జావా మీద. అంటే టాలెంట్ యొక్క బ్యాక్ ఎండ్ వచ్చేటప్పటికి జావా, సోర్స్ కోడ్ జావా. సో జావా కూడా రాయాలి. ఓకే అండి. సపోజ్ ఇది బాగానే ఉన్నాయండి, ఈ రెండు ఓకే. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ కాలం మీద పెడదాం అనుకున్నాను. అన్ని తీసేసాను, ఓన్లీ స్ట్రింగ్ కాలం ఇన్ ద సెన్స్ ఎంప్లాయీ నేమ్ మీద ఫిల్టర్ పెడదాం అనుకుంటున్నాను. ఎంప్లాయీ నేమ్ మీద ఫిల్టర్. ఎంప్లాయీ నేమ్ అంటే ఏముంది ఇక్కడ, ఈ ఫైల్ ఎక్కడ ఉంది, ఎంపీ కాపీ డాట్ ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ. ఓకే, లెట్ మీ గో దేర్. ఫైల్ అసలు చూద్దామండి ఎలా ఉందో ఏంటంటే. సో డెస్క్టాప్, టీ డ్రైవ్, డెస్క్టాప్ ఫైల్స్, ఎంపీ డాట్ టీఎక్స్, ఈ ఫైల్ అండి. సో ఈ ఫైల్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మహేష్ అనే ఒక ఎంప్లాయీ ఉన్నాడండి. చెప్పండి శ్రీనాథ్, నేను మార్చాలి లోగో ఇన్వెస్ట్. మైక్ దూరంగా ఉన్నారా? మొబైల్ హెడ్సెట్ వాడినా పర్లేదు, బాగానే వినిపిస్తుంది. సో ప్లస్ ఇంకోటి చెప్పాలండి మీకు ఏంటంటే, ఇక్కడ కొంతమంది నేను ఇక్కడ చూస్తున్నాను, వాళ్ళు వెబ్ నుంచి కనెక్ట్ అయ్యారు. వెబ్ అంటే ఇసాక్ను శ్రీనాథ్, మీరిద్దరు బ్రౌజర్లో కనిపిస్తుంది మీకు గోటు మీటింగ్. మీరు ఏం చేయాలంటే గోటు మీటింగ్ సాఫ్ట్వేర్ అని ఒకటి ఉంటుంది, గూగుల్లోకి వెళ్ళి గోటు మీటింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అని కొట్టండి. చిన్న సాఫ్ట్వేర్ వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేయండి. గోటు మీటింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అని కొట్టాలి. గోటు మీటింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అని కొట్టండి. చిన్న సాఫ్ట్వేర్ వస్తుంది, 2 MB 3 MB సైజ్.
ఆ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇన్స్టాల్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మీకు వేరే ఒక టూల్ వచ్చి దాంట్లో ఓపెన్ అవుతుంది. అది ఇంకా ఈజీగా ఉంటుంది, బెటర్గా ఉంటుంది, మీకు వ్యూ క్లారిటీ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే ఓకేనా అండి? ఓకే సార్. అది కూడా మీరు చెప్పింది ఇంకొకటి, నిన్న ఎక్స్ట్రా SQL టూల్స్ అనేది ఇన్స్టాల్ చేస్తే అది ఇన్స్టాల్ కావడం లేదు సార్. అది ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ టూల్స్ ఒక్కోసారి పనిచేయదు. అందుకని ఎస్క్యూఎల్ డెవలపర్ అని ఉంటుందండి, ఒరాకిల్ పెడితే ఎస్క్యూఎల్ డెవలపర్ అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇందులో నాకు ఎంప్లాయీ నేమ్ మహేష్ అని ఉందండి. ఓన్లీ ఎంప్లాయీ నేమ్ మహేష్ నేమ్ మాత్రమే నా టార్గెట్లో కావాలి. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది స్మాల్ లెటర్స్లో ఉంది, ఇది క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ కాంబినేషన్లో ఉంది, అలాగే కింద ఇంకా ఉన్నాయి, ఇవన్నీ కూడా కాంబినేషన్స్లో ఉన్నాయి. ఒకటి క్యాపిటల్ లెటర్లో ఉంది. సపోజ్ దీన్ని కూడా మార్చేస్తాను. ఎలా మారుస్తానంటే కంప్లీట్గా మహేష్ కంప్లీట్ క్యాప్స్లో పెడతాను. కంప్లీట్గా మహేష్ క్యాప్స్లో పెట్టాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు ఓన్లీ ఎంప్లాయీ నేమ్ మహేష్ నేమ్ మాత్రమే టార్గెట్లో కావాలి. ఐ వాంట్ జనరేట్ రిపోర్ట్ ఫర్ మహేష్. సో నాకు ఎంప్లాయీ నేమ్ మహేష్ నేమ్ మాత్రమే కావాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి ఫిల్టర్ కండిషన్లో? సో ఎంప్లాయీ నేమ్ ఈక్వల్స్ టు, ఎప్పుడైతే స్ట్రింగ్ ఇస్తారో దాని మొత్తం డబుల్ కోట్స్లో ఇవ్వాలండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇలా ఇచ్చాను, అన్ని క్యాపిటల్ ఇచ్చాను, మహేష్ అనేది క్యాపిటల్ లెటర్లో ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. నార్మల్గా స్ట్రింగ్ కంపారిజన్ చేస్తున్నప్పుడు మాత్రం అది కేస్ సెన్సిటివ్ అండి. కేస్ సెన్సిటివ్ అంటే ఓన్లీ క్యాపిటల్ లెటర్ ఉన్న మాత్రమే వస్తాయి. ఇప్పుడు అవుట్ ఆఫ్ 16,000 రికార్డ్స్లో ఒకే ఒక మహేష్ అనే రికార్డ్ మాత్రం టార్గెట్కి వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ అయిన ఒకే ఒక క్యాపిటల్ మహేష్ ఎక్కడ ఉందని ఒకే ఒక చోట మాత్రమే ఉంది. సో ఆ ఒక్క రికార్డ్ మాత్రమే వెళ్ళింది, ఈ ఒక్క రికార్డ్ మాత్రమే టార్గెట్కి వెళ్ళింది, మిగతాన్ని వదిలేసింది. ఎందుకంటే నేను ఇక్కడ చూస్ చేసిన ఆప్షన్ ఏంటి, ఫిల్టర్ కండిషన్లో క్యాపిటల్ మహేష్ అని ఇచ్చాను, అంటే ఓన్లీ ఆ మాత్రం వస్తుంది. నాకు మహేష్ క్యాపిటల్లో ఉన్నా పర్లేదు, స్మాల్లో ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, మహేష్ అని ఉంటే నాకు టార్గెట్లో కావాలి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఆర్ కండిషన్ పెట్టుకుని ఇంకోటి, మళ్ళీ ఆర్ కండిషన్ పెట్టుకుని అలా యాడ్ చేయకుండా ఇప్పుడు మనం ఫంక్షన్ వాడతామండి. ఈ ఫంక్షన్లో నేను ఏం చెప్తానంటే అప్పర్ కేస్ అని చెప్తాను, లోవర్ కేస్, అప్పర్ కేస్ ఇవన్నీ ఉన్నాయి. సో నేను ప్రస్తుతానికి అప్పర్ కేస్ అని చెప్తాను. అప్పర్ కేస్ అంటే మీనింగ్ ఏంటంటే అంటే సోర్స్ నుంచి వచ్చిన ప్రతి ఎంప్లాయీ నేమ్ని అప్పర్ కేస్లో కన్వర్ట్ చేసి కంపేర్ చేస్తాను. మళ్ళీ చెప్తాను చూడండి, సోర్స్ నుంచి వచ్చిన ప్రతి రికార్డులో ఉన్న ఎంప్లాయీ నేమ్ అనే కాలంని అప్పర్లో కన్వర్ట్ చేసి కంపేర్ చేస్తాను. సో సాటిస్ఫై అయిపోతుంది. మహేష్ స్మాల్లో ఉన్న, క్యాపిటల్ కాంబినేషన్లో ఉన్న, క్యాపిటల్ లెటర్లో ఉన్నది క్యాపిటల్లో కన్వర్ట్ అయ్యి కంపేర్ అవుతుంది. బట్ టార్గెట్లో రికార్డ్ వెళ్తున్నప్పుడు అది అప్పర్లో వెళ్ళదు, యాజ్ ఇట్ ఈస్ రికార్డ్ ఎలా ఉంటే అలా వెళ్ళిపోతుంది. బట్ కంపేర్ చేసినప్పుడు మాత్రమే దాన్ని అప్పర్ కేసులో మారుస్తుంది. ఇప్పుడు చూడండి, నేను అప్పర్ కేస్ అనే ఫంక్షన్ పెట్టాను, ఇంతకుముందు ఒక రికార్డ్ వెళ్ళింది, ఇప్పుడు చూడండి టోటల్గా 2400 రికార్డ్స్ వెళ్ళాయండి. ఓకేనండి. సో ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ ఏంట్రా అంటే కంపేర్ చేసినప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను లోవర్ కేస్ అని పెట్టాను అనుకోండి, ఎంప్లాయీ నేమ్ని లోవర్ కేస్లో మారుస్తుంది. సో ఇక్కడ నేను ఏం పెట్టాలి, లోవర్ కేస్లో ఇస్తే సరిపోతుంది, ఇలా ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు కూడా మీకు సేమ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వెళ్తాయి. అంటే కంపేర్ చేసినప్పుడు లోవర్ కేస్లో మార్చి కంపేర్ చేస్తాం. అంటే ఏదో అప్పర్ యూజ్ చేసుకోవచ్చు లేదా లోవర్ యూజ్ చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. ఓన్లీ అప్పుడు అన్ని రికార్డ్స్ వెళ్ళిపోతాయి. లేదా మీరు స్పెసిఫిక్గా ఒక కాంబినేషన్ ఇచ్చారంటే ఒక క్యాపిటల్ లెటర్ ఎం మాత్రం క్యాపిటల్ ఉండాలి, మిగతా అన్ని స్మాల్లో ఉండాలనుకుంటే ఓన్లీ ఆ రికార్డ్స్ మాత్రమే డైరెక్ట్గా వెళ్తాయి. ఇది ఫిల్టర్ కండిషన్ అండి. క్లియర్ అండి? డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఇస్ ఇట్ క్లియర్? ఇంటీజర్ మీద మనకి ఫంక్షన్స్ లేవండి. ఇంటీజర్ మీద ఏ ఫంక్షన్స్ లేవండి, ఓన్లీ స్ట్రింగ్ మీద మాత్రం. ఇంటీజర్ లెంత్ చేయాలన్నా కూడా అవ్వదా మనకి? ఇంటీజర్ ఎలా ఉన్నా వచ్చేస్తుంది కదండి. సో ఇంటీజర్ మీద ఫంక్షన్స్ ఏం లేవు. అంటే ఇప్పుడు లెంత్ ఆఫ్ ఇంటీజర్ స్ట్రింగ్ ఉంది, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అనే ఇక్కడ ఫంక్షన్, ఇంటీజర్ కల ఏం లేదు. లేదండి. సో ఇవన్నీ జస్ట్ ఇది బేసిక్ కాంపోనెంట్. ఫిల్టర్ అనేది చాలా బేసిక్ కాంపోనెంట్. టీ మ్యాప్ అనే ఒక కాంపోనెంట్. ఆ టీ మ్యాప్ వచ్చినప్పుడు మనం అన్ని చేస్తాం, ఇలాంటివన్నీ చాలా చేయొచ్చు టీ మ్యాప్లో. అది ఇంపార్టెంట్ కాంపోనెంట్ టీ మ్యాప్. ఒక టీ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 6 to 7 hours పడుతుందండి. మన కరికులంలో మీకు టీ మ్యాప్ ఉండే ఉంటుంది, మీకు పంపించడం లేదనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ లిస్ట్లో టీ మ్యాప్ అన్ని అది యూజ్ చేసి చేయొచ్చు. అవునండి. ఇందాక అనుకున్నాం కదా, ఆరు నాట్ అన్ని దాంట్లో చేసేయచ్చు. సో ఈ కాంపోనెంట్ లిస్ట్లో టీ మ్యాప్ అనే కాంపోనెంట్ అండి. కాంపోనెంట్ నేమ్ చిన్నదిగా ఉంటుంది, బట్ దాని యొక్క ఫంక్షనాలిటీ వచ్చేటప్పటికి చాలా పెద్దదండి. సో ఇది ఆల్రెడీ రెడ్ కలర్లో ఉంది. ఈ కాంపోనెంట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అరౌండ్
సమ్ 5 to 6 సెషన్స్ పడుతుంది, ఇంకా ఎక్కువ పడుతుంది. 6 hours to 7 hours పడుతుంది. ఇదే ఇంపార్టెంట్ కాంపోనెంట్ టాలెంట్. మనకి డేటా స్టేజ్లో ట్రాన్స్ఫార్మర్ స్టేజ్ ఎలా ఉందో అలాగే టాలెంట్లో టీమ్ యాప్ అనే ఒక స్టేజ్ ఉంది. ఇదంత ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి. దీంట్లో జాయిన్ చేసేవచ్చు, లుక్అప్ చేయొచ్చు, న్యూమరిక్ సీక్వెన్స్ అంటే సర్క్యూట్ కీ జనరేట్ చేయొచ్చు, ఫిల్టర్స్ చేయొచ్చు, వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. చాలా ఉందండి, పెద్ద ప్రాసెస్ ఉంది. అన్నీ చెప్తానండి. ఫంక్షన్స్ అప్లై చేయొచ్చు, రిజెక్ట్ రికార్డ్ తీసుకోవచ్చు, చాలా చేయొచ్చు. 1 by 1 చెప్తాను. సో ప్రస్తుతానికైతే హై లెవెల్లో సింపుల్గా ఫిల్టర్ అనేది సింపుల్ ఫిల్టర్స్ వాడుకోవడం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫిల్టర్లోంచి 2400 రికార్డ్స్ వెళ్తున్నాయండి. సపోజ్ నా రిజెక్టెడ్ రికార్డ్స్ అన్ని క్యాప్చర్ చేయాలి. ఫిల్టర్ రికార్డ్స్ ఒక దాంట్లోకి వెళ్ళాలి, అలాగే రిజెక్టెడ్ రికార్డ్స్ అన్ని ఇంకో టేబుల్లోకి వెళ్ళాలనుకోండి. ఇంకో టేబుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఈ రిజెక్టెడ్ రికార్డ్స్ని మళ్ళీ క్యాప్చర్ చేసుకోవచ్చు అండి. దీని మీద మళ్ళీ మీకు రిజెక్ట్ ఫ్లో వస్తుంది. రిజెక్ట్ ఫ్లో దీనికి ఇచ్చుకోవచ్చు. అంటే ప్రాపర్గా ఫిల్టర్ కండిషన్ సాటిస్ఫై అయిన రికార్డ్స్ అన్ని దీంట్లోకి వెళ్తాయి. ఏదైతే ఫిల్టర్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదో, ఏదైతే రిజెక్ట్ అవుతుందో ఆ రికార్డ్స్ అన్ని దీంట్లోకి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఏముంటుంది, టేబుల్ నేమ్ సంథింగ్ లైక్ రిజెక్ట్ టేబుల్ అనుకుంటున్నాను. రిజెక్ట్ టేబుల్ అని చెప్పనుకున్నాను. సో ఏదైతే రికార్డ్స్ రిజెక్ట్ అవుతున్నాయో అవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. అంటే ఆ ఫిల్టర్ కండిషన్లో సాటిస్ఫై కానీ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం వచ్చేస్తాయి. సో దాంట్లోకి కావాలని ఇందులోకి రికార్డ్ వచ్చేస్తాయి. ఇది రిజెక్ట్.